హాయ్ గుడ్ ఈవినింగ్, నేను మీ జాఫర్. వెల్కమ్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు మనము లైవ్ టెస్ట్లో వాక్యాలకు సంబంధించిన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ఈ వాక్యము అనేది వచ్ అనే సంస్కృత ధాతు నుండి ఉత్పన్నమైంది నాన్న. అయితే మనం మొదటి ప్రశ్నలోకి వెళ్దాము. మొదటి ప్రశ్న, క్రింది వాణిలో వాక్య లక్షణాలు కానిది వాక్యం యొక్క లక్షణాలు కానిది. ఆప్షన్ 1 కర్త కర్మ క్రియ, ఆప్షన్ 2 యోగ్యత, ఆప్షన్ 3 ఆకాంక్ష, ఆప్షన్ 4 అసత్తి. ఆప్షన్ 4 అసత్తి. నేను ఒక 5 సెకండ్స్ టైం ఇస్తాను, మీరు ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. సరైన ఏమో కానివి అడుగుతున్నాడు, జాగ్రత్తగా గమనించి. క్రింది వాణిలో వాక్య లక్షణాలు కానివి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 1. కర్త కర్మ క్రియ అనేటివి వాక్య లక్షణాలు కావు. వాక్య లక్షణాలు యోగ్యత, ఆకాంక్ష, అసత్తి అనేటివి వాక్యం యొక్క లక్షణాలు. బహుజనపల్లి సీతారామ శాస్త్రి ప్రకారము మనకు వాక్య లక్షణాలు యోగ్యత, ఆకాంక్ష, అసత్తి. ఇక మనము రెండవ ప్రశ్నలోకి వెళ్దాము. రెండవ ప్రశ్న, నేటి తరంలో వాక్యం గురించి పరిశోధనలు చేసి గ్రంథాలు వెలువరించిన తెలుగు వ్యక్తి. ఆప్షన్ 1 చేకూరి రామారావు, బహుజనపల్లి సీతారామ శాస్త్రి, గురజడ అప్పారావు, శ్రీశ్రీ. సరైన సమాధానాన్ని ఆన్సర్ చేయండి. సరైన సమాధానం మనకు ఆప్షన్ 1 చేకూరి రామారావు గారు. చేకూరి రామారావు గారు, ఇతనిది ఖమ్మం జిల్లా మదిర మండలం ఇల్లందులపాడు గ్రామంలో జన్మించాడు. ఇతనికి 2002లో స్మృతి కినాంకము అనే రచనకు కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది మన చేకూరి రామారావు గారికి. సో మనకు సరైన సమాధానం చేకూరి రామారావు చేరా. ఇక మనము మూడవ ప్రశ్నలోకి వెళ్దాము. మూడవ ప్రశ్న చూడండి. క్రింది వాణిలో వాక్యంగాలు. ఇంతకుముందు ఫస్ట్ ప్రశ్నలో క్రింది వాణి వాక్య లక్షణాలు తెలుసుకున్నాం. క్రింది వాణిలో ఇక్కడ వాక్యంగాలు. ఆప్షన్ 1 కర్త, ఆప్షన్ 2 కర్మ, ఆప్షన్ 4 క్రియ, ఆప్షన్ 4 పైవన్నీ. ఆప్షన్ 1 కర్త, ఆప్షన్ 2 కర్మ, ఆప్షన్ 3 క్రియ, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దీంట్లో మనకు బహుజనపల్లి సీతారామ శాస్త్రి ప్రకారము వాక్య అంగాలు కర్త, కర్మ, క్రియ. సో సరైన సమాధానము ఆప్షన్ 4 పైవన్నీ. కర్త, కర్మ, క్రియ ఈ మూడు కూడా వాక్యాంగాలు అనబడతాయి. ఇక మనము నాలుగో ప్రశ్నలోకి వెళ్దాము. నాలుగో ప్రశ్న, సామాన్య వాక్యాలు సంశ్లిష్ట వాక్యాలుగా మారేటప్పుడు కలిగే మార్పు ఏంటి? ఆప్షన్ 1 ఉపవాక్యాల్లో ఉండే సమాపక క్రియ అసమాపక క్రియగా మారడము. ఆప్షన్ 2 స్వరూప నామలోపము. ఆప్షన్ 3 ఒకటి మాత్రమే. ఆప్షన్ 4 1, 2. సరైన సమాధానాన్ని చెప్పండి. సరైన సమాధానం మనకు ఆప్షన్ 4 1, 2. ఎందుకంటే ఒకసారి మనకు సంశ్లిష్ట వాక్యము అంటే ఒకసారి నిర్వచనం చూద్దాం. మనము సంశ్లిష్ట వాక్యం అంటే నిర్వచనము మీ అందరికీ తెలిసిందే, అయినా ఒకసారి మనము చూసే ప్రయత్నం చేద్దాం. సంశ్లిష్ట వాక్యము అంటే ప్రధాన ఉపవాక్యాల కలయికనే సంశ్లిష్ట వాక్యం అంటాము. సంశ్లిష్ట వాక్యంలో స్వరూపనామలోపాన్ని కలిగి ఉంటుంది. గమనిస్తున్నారా? నేను చెప్పేది అర్థమవుతుంది కదా. ప్రధాన ఉపవాక్యాల కలయిక సంశ్లిష్ట వాక్యం. ఒకటి సంశ్లిష్ట వాక్యంలో స్వరూపనామలోపాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఉపవాక్యాల్లో ఉండే సమాపక క్రియ ఏ విధంగా మారుతుంది? సంశ్లిష్ట వాక్యంలో వచ్చేటప్పుడు అసమాపక క్రియగా మారుతుంది ఖచ్చితంగా. ఇంకోటి ఏంటి, మనకు సంశ్లిష్ట వాక్యంలో స్వరూపనామలోపం కూడా ఉంటుంది. సంశ్లిష్ట వాక్యం ఇంకో నిర్వచనం ఏంటంటే సమాపక అసమాపక క్రియల యొక్క సమ్మేళనమే సంశ్లిష్ట వాక్యం. మనకు సంశ్లిష్ట వాక్యంలో ఒక సమాపక క్రియ మాత్రమే ఉంటుంది. అసమాపక క్రియలు అనేకం ఉండొచ్చు సంశ్లిష్ట వాక్యంలో, కానీ సంశ్లిష్ట వాక్యంలో సమాపక క్రియ ఒకటి మాత్రమే ఉంటుంది. ఇదే సంశ్లిష్ట వాక్యంలో అసమాపక క్రియలు ఎన్నైనా ఉండొచ్చు. 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, అనంతం ఎన్నైనా ఉండొచ్చు సంశ్లిష్ట వాక్యంలో. సో మనకు సరైన సమాధానం ఆప్షన్ 4 1, 2. ఇక మనము ఐదవ ప్రశ్నలోకి వెళ్దాము. ఐదవ ప్రశ్న, పావని బజారుకు వెళ్ళింది, పావని చీర కొనుక్కుంది. దీనిని సంక్లిష్ట వాక్యంగా మారిస్తే. ఆప్షన్ 1 పావని బజారుకు వెళ్ళింది కనుక చీర కొనుక్కుంది.
ఆప్షన్ 2 పావని బజారుకు వెళ్ళి చీర కొనుక్కుంది. ఆప్షన్ 3 పావని బజారుకు వెళ్ళింది మరియు చీర కొనుక్కుంది. ఆప్షన్ 4 పావని బజారుకు వెళ్ళింది చీర కొనుక్కుంది. సో సరైన సమాధానము ఏంటి? మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 సరైన సమాధానం. అంటే పావని బజారుకు వెళ్ళి చీర కొనుక్కుంది. సంశ్లిష్ట వాక్యానికి కరెక్ట్. సంశ్లిష్ట వాక్యం చూడండి, ఒక సమాపక క్రియ ఉంది, ఒకటే సమాపక క్రియ ఉంది, అసమాపక క్రియ ఉంది. ఇక్కడ ఇంకోటి ఏమైందంటే సమాపక క్రియ అసమాపక క్రియగా మారింది. సో మనకు సరైన సమాధానము పావని బజారుకు వెళ్ళి చీర కొనుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 6వ ప్రశ్న చూద్దాము. కరోనాకి సామాజిక దూరము, మాస్క్ వంటి నియమాలు పాటిస్తే వైరస్ వ్యాప్తి ఉండదు. ఆప్షన్ 1 చేతార్థక వాక్యము, ఆప్షన్ 2 అప్యార్థక వాక్యము, ఆప్షన్ 3 త్వార్థక వాక్యము, ఆప్షన్ 4 శత్రార్థక వాక్యము. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 చేతార్థక వాక్యము అనేది సరైన సమాధానము. ఎందుకు అంటే ఒకసారి దాని నిర్వచనం చూద్దాం. మనం భవిష్యత్ కాల అసమాపక క్రియను మనము చేతార్థక వాక్యం అంటున్నాం. ఏమంటున్నా? భవిష్యత్ కాల అసమాపక క్రియను, భవిష్యత్ కాల అసమాపక క్రియను మనం చేతార్థక వాక్యము అని అంటాం. ఇంకోటి మనకి ఎట్లా అంటే దీంట్లో మనకు కీవర్డ్స్ ఏంటి అంటే చేతార్థక వాక్యంలో క్రియాధాతు మీద ఖచ్చితంగా తే లేదా టే అనే అక్షరాలు క్రియాధాతు మీద వచ్చి ఉంటాయి. నన్ను చూడండి ఒకసారి. కరోనాకి సామాజిక దూరం, మాస్క్ వంటి నియమాలు పాటిస్తే తే, ఇక్కడ తే వచ్చిందా? ఇక్కడ క్రియాధాతుకు తే అనే అక్షరం వచ్చి చేరింది కదా. సో చేతార్థక వాక్యాన్ని ఈజీగా గుర్తుపట్టడానికి మనము ఆ క్రియాపదం దగ్గర లాస్ట్లో మనకు తే లేదా టే అనే అక్షరం వస్తే అది ఖచ్చితంగా చేతార్థక వాక్యము అవుతుంది. బండ గుర్తుపెట్టుకోండి. లేకుంటే ఈ విధంగా కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మన నిర్వచనం ప్రకారము భవిష్యత్తు కాల అసమాపక క్రియను సూచించే వాక్యాలను మనం కూడా చేతార్థక వాక్యం అంటాం. ఇది భవిష్యత్ కాలం. చూడండి, కరోనాకి సామాజిక దూరము, మాస్క్ వంటి నియమాలు పాటిస్తే, మనం పాటిస్తే ఆ వైరస్ వ్యాప్తి ఉండదు. మనం పాటించకుంటే వైరస్ వ్యాప్తి ఉంటుంది. భవిష్యత్తులో మీరు పాటిస్తే వాటిని, ఆ వైరస్ వ్యాప్తిని మనము ఆపొచ్చు అనేది ఈ వాక్యం యొక్క అర్థం. ఇంకోటి చూద్దాం ఇలాంటిదే. 7వ ప్రశ్న, మంచి ప్రభుత్వాలు వస్తే నిరుద్యోగిత శాతం తగ్గుతుంది. చూడండి, మంచి ప్రభుత్వాలు వస్తే ఇక్కడ క్రియాధాతు దగ్గర ఏది వచ్చిందన్న తే, ఈజీగా ఐడెంటిఫై. తే వచ్చింది, తే అనే అక్షరం వచ్చింది కాబట్టి మనకు సరైన సమాధానం ఏదవుతుంది? చేతార్థక వాక్యం వస్తుంది. అంతే కదా. మంచి ప్రభుత్వాలు వస్తే నిరుద్యోగిత శాతము తగ్గుతుంది. సరైన సమాధానం చేతార్థక వాక్యం. భవిష్యత్తు కాల అసమాపక క్రియ ఇది. భవిష్యత్తు కాల అసమాపక క్రియ. మంచి ప్రభుత్వాలు వస్తే ప్రజలు డబ్బు తీసుకోకుండా ఓటేస్తే ఖచ్చితంగా నిరుద్యోగిత శాతం తగ్గుతుంది. ఇది కూడా చేతార్థక వాక్యం అవుతుంది. ఇక 8వ ప్రశ్నలోకి వెళ్దాము. 8వ ప్రశ్న, చెప్పిన వినక చెడిపోయిన వారు ఎందరో? ఆప్షన్ 1 చేతార్థక వాక్యము, ఆప్షన్ 2 వ్యతిరేక త్వార్థక వాక్యము, ఆప్షన్ 3 అప్యార్థక వాక్యము, ఆప్షన్ 4 శత్రార్థక వాక్యము. మనకు సరైన సమాధానము మీరు కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 వ్యతిరేక త్వార్థక వాక్యం. సరే, వ్యతిరేక త్వార్థక వాక్యం అంటే ఒకసారి నిర్వచనం చూద్దాం. మనము వ్యతిరేక భూతకాలిక సమాపక క్రియను మనము వ్యతిరేక త్వార్థక వాక్యం అంటాం. దేన్ని? వ్యతిరేక భూతకాలిక సమాపక క్రియను మనము వ్యతిరేక త్వార్థక వాక్యము అంటాము. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం మనము. చూడండి, ప్రియ తినక బలహీనపడింది, రాముడు సరిగా వినక రాసుకోలేదు, నేను చెప్పేది సరిగా వినక మీకు అర్థం కాలేదు. సో ఈ వ్యతిరేక త్వార్థక వాక్యానికి క్రియాధాతు మీద వచ్చి చేరే అక్షరం ఏంటంటే నాన్న కా అనే అక్షరం చేరుతుంది క్రియాధాతు మీద. చూడండి, ఖచ్చితంగా కా అనే అక్షరం వచ్చి చేరుతుంది. నేను చెప్పిన ఎగ్జాంపుల్, చెప్పిన వినక చెడిపోయిన వారు ఎందరో
కా ఉంది. ప్రియ తినక బలహీనపడింది, కా ఉంది. రాముడు సరిగా వినక రాసుకోలేదు, మీరు సరిగా వినక అర్థం చేసుకోలేదు, వినక. కా అనే ధాతువు కామన్గా వస్తే అది ఖచ్చితంగా వ్యతిరేక త్వార్థక వాక్యము. త్వార్థక వాక్యం కూడా ఉంటుంది. త్వార్థక వాక్యం భూతకాలిక సమాపక క్రియను మనం త్వార్థక వాక్యము అంటాము. వ్యతిరేక భూతకాలిక సమాపక క్రియను వ్యతిరేక త్వార్థక వాక్యము అంటాం. ఇక్కడ ఇంకోటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నాన్న, ఈ వ్యతిరేక త్వార్థక వాక్యాన్ని అండ్ త్వార్థక వాక్యాన్ని మనము ఆధునిక పరిభాషలో హేత్వార్థక వాక్యంగా చెప్తూ ఉంటాం. ఆధునిక పరిభాషలో ఏం చెప్పాలి, ఇప్పుడు ఏం నడుస్తుందంటే హేత్వార్థక వాక్యంగా సంబోధిస్తూ ఉన్నాం మనం దీన్ని రెండింటిని, త్వార్థక వాక్యాన్ని అండ్ వ్యతిరేక త్వార్థక వాక్యాన్ని రెండింటిని మనం హేత్వార్థక వాక్యంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక మనము 8వ ప్రశ్నలోకి వెళ్దాము. 8వ ప్రశ్న అయిపోయింది కదా, 9వ ప్రశ్నలోకి వెళ్దాము. 9వ ప్రశ్న, మద్యపాన నిషేధం చేపట్టిన మందు బాబులు తగ్గలేదు. ఆప్షన్ 1 చేతార్థక వాక్యము, ఆప్షన్ 2 అప్యర్థక వాక్యము, ఆప్షన్ 3 శత్రార్థక వాక్యము, ఆప్షన్ 4 త్వార్థక వాక్యము. సరైన సమాధానం మనకు అప్యార్థక వాక్యము. అప్యార్థక వాక్యం ఎందుకు సార్ అంటారా, ఎందుకు అంటే ఒకసారి చూద్దాం, దీని నిర్వచనము చూద్దాం. వైరుధ్య సంబంధం ఉన్న సమాపక వాక్యాలు ఒక వాక్యంగా మారటమే ఇదే అప్యర్థక వాక్యం. ఏ సంబంధం అన్న వైరుధ్య సంబంధం, వైరుధ్య సంబంధం ఉన్న సమాపక అసమాపక క్రియలు ఒక వాక్యంగా మారుటే అప్యార్థక వాక్యము. మద్యపాన నిషేధం చేపట్టిన మందు బాబులు తగ్గట్లేదు. చూడండి అన్న, అంటే మనము తగ్గించడానికి మద్యపాన నిషేధం చేపడుతున్నారు, కానీ అటు అపోజిట్లో దానికి అనుగుణంగా ఫలితం వస్తుందా, రావట్లేదు. సో ఇలాంటి వైరుధ్య సంబంధం ఉన్న ఏవైతే వాక్యాలు ఉంటాయో అవి ఖచ్చితంగా అప్యర్థక వాక్యాలు అవుతాయి. అప్యర్థక వాక్యాలు క్రియ మీద వచ్చి చేరే ధాతు అంటే అక్షరాలు ఏంటి నాన్న, ఈన, ఈన, ఈ ఈన అనే ఉంటే ఖచ్చితంగా అది అప్యర్థక వాక్యం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. చేపట్టిన, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాం, మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, ప్రభుత్వము ఎన్ని మంచి పనులు చేసినా ప్రజలు హర్షించలేదు, ఈయన వచ్చిందే, సో అప్యర్థక వాక్యము. మా నాన్న ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు, ఈయన వచ్చింది కదా, అప్యర్థక వాక్యం అవుతుంది. నేను నా మిత్రుడి యొక్క మాట ఎన్నిసార్లు చెప్పినా వినలేదు, సో ఇవన్నీ అప్యర్థక వాక్యాలకు ఎగ్జాంపుల్స్ నాన్న. సో అప్యర్థక వాక్యాన్ని ఈజీగా ఐడెంటిఫై చేద్దాము అనుకుంటే ఈయన అనేది ఖచ్చితంగా క్రియాధాతు దగ్గర ఉంటుంది, దాన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. లేదా నిర్వచనం ప్రకారం వైరుధ్య సంబంధం ఉంటే కూడా మనం అప్యర్థక వాక్యంగా రికగ్నైజ్ చేయాలి. ఇక మనము 10వ ప్రశ్నలోకి వెళ్దాము. 10వ ప్రశ్న, గృహిణులు వంట చేస్తూ మా ఛానల్ను చూస్తారు. ఆప్షన్ 1 చేతార్థకము, ఆప్షన్ 2 అప్యార్థకం, ఆప్షన్ 3 శత్రార్థక వాక్యము, ఆప్షన్ 4 త్వార్థక వాక్యము. చేతార్థక అంటే మీకు తెలుసు ఆల్రెడీ, భవిష్యత్ కాల సమాపక క్రియ. అండ్ అప్యర్థక అంటే వైరుధ్య సంబంధం గలది. శత్రార్థక అంటే త్వార్థక అంటే భూతకాలిక సమాపక క్రియ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో దీనిలో మనకు సరైన సమాధానం ఆప్షన్ 3. ఎందుకు శత్రార్థక వాక్యము అంటే, శత్రార్థక వాక్యం నిర్వచనం ఏంటంటే వర్తమాన కాల సమాపక క్రియను శత్రార్థక వాక్యము అంటాం. ఏమంటున్నా, వర్తమాన కాల సమాపక క్రియను శత్రార్థక వాక్యము అంటాము. చూడండి, ఇక్కడ ఏముంది, గృహిణులు వంట చేస్తూ ఉన్నారు. చేస్తూ అంటే ఆ పని చేస్తూ నడుస్తూ ఉండగా ఛానల్ను చూస్తారు అంటే వర్తమానంలో జరుగుతుండగానే ఇంకో పని చేస్తూ ఉంటారు. సో అది ఏమవుతుంది, శత్రార్థక వాక్యము అవుతుంది. శత్రార్థక వాక్యంలో కీవర్డ్స్ అంటే అక్షరాలు ఏంటి అంటే తూ లేదా టూ లేదా టూ అనే అక్షరాలు క్రియాధాతు దగ్గర చేస్తూ వచ్చింది కదా. ఇంకో ఎగ్జాంపుల్, తేజస్విని నృత్యం చేస్తూ పాట పాడుతుంది. అండ్ సాయి పాటలు వింటూ రాసుకుంటున్నాడు. ఇవన్నీ నేను చెప్పేది క్రియాధాతువులు చెప్తున్నా, అక్షరాలు చెప్తున్నా, కీవర్డ్స్ చెప్తున్నా చూడండి. అంటే క్రియా చివర వచ్చేటివి
అయితే ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దీని మీద కూడా ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రశ్న చూడండి, ఇక్కడ టూ అండ్ టూ అనే అక్షరాలు ఏ క్రియాధాతువు మీద చేరితే అది ఏ వాక్యము అని ప్రశ్న అడగవచ్చు. దాంట్లో కింద ఆప్షన్ చేతార్థకము, అప్యార్థకము, క్షేత్రార్థకం, త్వార్థకం ఇవ్వచ్చు. దాంట్లో మనకు క్షేత్రార్థక రైట్ ఆన్సర్ అవుతుంది. సో నేను చెప్పే ఈ ధాతువుల ఈ అక్షరాలను కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక మనము 11వ ప్రశ్నలోకి వెళ్దాము. 11వ ప్రశ్న, తెలుగు భాషకి నూతనమైన వాక్యాలు ఏవి? రైట్, ఓకే. తెలుగు భాషకి నూతనమైన వాక్యాలు ఏవి? కింది వాటిలో ఆప్షన్ 1 సంయుక్త వాక్యాలు, ఆప్షన్ 2 సంశ్లిష్ట వాక్యాలు, ఆప్షన్ 3 సామాన్య వాక్యాలు, ఆప్షన్ 2 ఇవన్నీ అంటే పైవన్నీ అన్నమాట. సో సరైన సమాధానము ఆన్సర్ చేయండి. మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 సంయుక్త వాక్యం. సంయుక్త వాక్యము అనే ఆ వాక్యాలు అనేటివి తెలుగు భాషకు నూతనమైన వాక్యాలుగా చెప్పబడుతున్నాయి. సో మనకు సరైన సమాధానం కూడా అదే అవుతుంది, సంయుక్త వాక్యము. సంయుక్త వాక్యం అంటే మీకు నిర్వచనం తెలుసు, సమాపక క్రియల యొక్క సమ్మేళనమే సంయుక్త వాక్యం. సమప్రాధాన్య వాక్యాల కలయికనే సంయుక్త వాక్యము. సంయుక్త వాక్యాలు స్వరూపనామ లోపాన్ని కూడా కలిగి ఉంటుంది, అటు సంశిష్ట వాక్యం కూడా కలిగి ఉంటుంది. ఇది కన్ఫ్యూజ్ కాకండి, ఓకేనా? రైట్, ఇది 11వ ప్రశ్న. ఇక మనము 12వ ప్రశ్నలోకి వెళ్దాము. కానీ నేను ప్రశ్న చదివేలోపు మీరు ఆన్సర్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ఛానల్ని వీలైనంత ఎక్కువ షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మా ఛానల్కి. అయితే 12వ ప్రశ్న, మీ అందరికీ ఉద్యోగాలు వచ్చుగాక. జాగ్రత్తగా వినండి, మీ అందరికీ ఉద్యోగాలు వచ్చుగాక. ఆప్షన్ 1 ఆశ్చర్యార్థక వాక్యము, ఆప్షన్ 2 ఆశీర్వాదక వాక్యము, ఆప్షన్ 2 ఆత్మార్థక వాక్యము, ఆప్షన్ 4 అప్యార్థక వాక్యం. సరైన సమాధానాన్ని వీలైనంత తొందరగా మీరు కామెంట్ చేయండి. దీంట్లో మనకు సరైన సమాధానము ఆశీర్వాదక వాక్యము. సరైన సమాధానం ఆశీర్వాదం. మీ అందరికీ ఉద్యోగాలు వచ్చుగాక అని ఆశీర్వదిస్తున్నారు అన్నమాట. ఆశీర్వాదక వాక్యం. మీ అందరికీ ఉద్యోగం. ఇంకున్నాను ఇక్కడ ఆశీర్వాదక వాక్యానికి కీవర్డ్స్ క్రియాధాతు ఏంటంటే గాక. గాక జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. క్రియాధాతు ఏమొస్తుందన్న? గాక. ఇంకోటి ఏంటంటే ఉద్యోగ ప్రాప్తిరస్తు, ఉద్యోగ ప్రాప్తిరస్తు, కళ్యాణ ప్రాప్తిరస్తు, ఇవన్నీ ఆశీర్వాదక వాక్యాలు. ఉద్యోగం వచ్చినాక కళ్యాణం కదా. మీ అందరికీ ఉద్యోగ ప్రాప్తిరస్తు అండ్ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళే ఉంటుంది. సో ఇవన్నీ ఆశీర్వాదక వాక్యాలు. ఓకే, అయితే మన ఇక్కడ వచ్చే క్రియాధాతు మీద వచ్చే అక్షరం ఏంటంటే గాక అని ఒకటి వస్తుంది. గాక, వచ్చు గాక. ఇంకోటి ఏంటంటే కళ్యాణ ప్రాప్తిరస్తు, ఉద్యోగ ప్రాప్తిరస్తు. దీవిస్తారు కదా, అంటే దీవించే సమయంలో వచ్చేటి ఆశీర్వాదక వాక్యాలు. ఆ శిష్యులు చెప్పేటివి కానీ దీవించే దాన్ని మనము ఆశీర్వాదక వాక్యం అని మనం ఈజీగా దీన్ని రికగ్నైజ్ చేయవచ్చు. ఎందుకంటే ఆ వాక్యం చదివేటప్పుడే మనకు అర్థమవుతూ ఉంటుంది. మీకు ఏమన్నా సందేహం లాంటిది, కన్ఫ్యూజ్ ఏమన్నా అనిపిస్తే కామెంట్ చేయండి, నేను క్లారిఫికేషన్ ఇస్తాను మీకు. ఓకే, ఇక మనము 13వ ప్రశ్నలోకి వెళ్దాము. ప్రియురాలు గోరుముద్దలు తినిపించింది. ఓకే, ఆప్షన్ 1 ప్రేరణార్థక వాక్యము, ఓహో ఇది తప్పు పడిందనా? విషయ నిర్ధారక వాక్యం. ఓకే, సామర్థ్యార్థక వాక్యము, సందేహార్థక వాక్యము. రైట్, ప్రియురాలు గోరుముద్దలు తినిపించింది అనేది ప్రశ్న. దాంట్లో సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానము ప్రేరణార్థక వాక్యము. ఏది రైట్ ఆన్సర్ అన్న? ప్రేరణార్థక వాక్యం. ఎందుకు ప్రేరణార్థక వాక్యము అని చెప్తున్నానంటే, నేను ఒకరి వలన మరొకరి కార్యం నెరవేరినట్లు చెప్పు వాక్యాలే ప్రేరణార్థక వాక్యాలు. ఏంటన్నా? ఒకరి వలన మరొకరి కార్యము నెరవేరినట్లు చెప్పు వాక్యాలే ప్రేరణార్థక వాక్యం. కార్యము అంటే ఇదే కార్యము అనే పదానికి అర్థము గీతా గోవింద సినిమాలో శోభనం అనే అర్థం వస్తుంది అక్కడ అడిగిన సీన్ని బట్టి. ఇక్కడ కార్యము అంటే పని అవుతుందన్న, పని కూడా ఒక అర్థాన్ని ఇస్తుంది తెలుగులో. ఓకే, సో ఒక పని వల్ల ఒకరి వల్ల మరొకరి పని నెరవేరినట్లు చెప్పు వాక్యాలే ప్రేరణార్థక వాక్యాలు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రియురాలు గోరు ముద్దలు తినిపిస్తుంది, అతని ప్రియుడికి తినిపిస్తుంది. గోరు ముద్దలు నాన్న, ముద్దులు కాదు, జాగ్రత్తగా అయినా చిన్న. ఓకే, తినిపిస్తుంది, తినిపించింది. సో
ఇక్కడ ఈమె వల్ల తన యొక్క పని అంటే ఆకలి అనేది తీరుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ని చూద్దాం మనం. వీలైతే ఇంకో కొన్ని ఎగ్జాంపుల్ని చూద్దాం, మీకు కన్ఫ్యూజ్ కూడా కాకుండా ఉంటుంది. వీలైనంత ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను మీకు. మీరు కూడా కొన్ని కామెంట్ చేయండి అలాంటి ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉంటే. మా నాన్న నన్ను నడిపించాడు. శ్రీ సాయి ట్యుటోరియల్ వలన నాకు ఉద్యోగం వచ్చింది. ఇక్కడ మనకు ఈ ప్రేరణార్థక వాక్యానికి వచ్చే క్రియాధాతు దగ్గర వచ్చేటి ఏంటంటే ఇంచు అండ్ వలన. ఈ వలన అనేటివి ఖచ్చితంగా క్రియాధాతు దగ్గర ఉంటే అది ప్రేరణార్థక వాక్యం. ప్రియురాలు గోరు ముద్దలు తినిపించింది, ఇంచు ఈ వచ్చింది చూడండి, తినిపించింది ఇక్కడ. ఓకే, అదేవిధంగా శ్రీ సాయి ట్యుటోరియల్ వలన నాకు ఉద్యోగం వచ్చింది. వలన అండ్ ఇంచు అనేటివి క్రియాధాతు దగ్గర ఉంటే అవి ఖచ్చితంగా ప్రేరణార్థక వాక్యాలు అవుతాయి. 14వ ప్రశ్న, మీరంతా పరీక్ష బాగా రాయండి. ఆప్షన్ 1 విద్యార్థక వాక్యము, ఆప్షన్ 2 ఆశీర్వాదక వాక్యము, ఆప్షన్ 2 ఆత్మార్థక వాక్యము, ఆప్షన్ 4 అనుమత్యార్థక వాక్యము. మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 విద్యార్థక వాక్యము. విద్యార్థక వాక్యం ఎందుకు సార్ అంట, ఒకసారి చూద్దాం. నిర్వచనం చూసిన తర్వాత చేద్దాం. విధిని గురించి తెలియజేయనటువంటి వాక్యాలని విద్యార్థక వాక్యాలు అని అంటాము. చేయవలసిన పనిని గురించి తెలియజేసే వాక్యాలని విద్యార్థక వాక్యాలు అంటాం. విద్యార్థక వాక్యాలు ఎల్లప్పుడూ భవిష్యత్ కాలాన్ని సూచించే మధ్యమ పురుషను బోధిస్తాయి. మీకు మధ్యమ పురుష, ప్రథమ పురుష, ఉత్తమ పురుష అంటే పర్సన్స్, మనకి ఇంగ్లీష్లో పర్సన్స్ అంటాము. ఇక్కడ మనకు ఉత్తమ పురుష, మధ్యమ పురుష అండ్ ఇంకే ఇవి మన ప్రథమ పురుష, ఇవి 3 ఉంటాయి మనకు. ఈ మధ్యమ పురుషని బోధించేదేమో విద్యార్థక వాక్యం. మధ్యమ పురుషని ఎప్పుడు ఎదుటివాని గురించి వినువాని గురించి తెలియజేసేది మధ్యమ పురుష. ఒకసారి వీటి గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈ 3 గురించి ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఉత్తమ పురుష ఉంటుంది అన్న. ఉత్తమ పురుష, ఈ పర్సన్స్ గురించి తెలుసుకుందాం. ఇది ఫస్ట్ పర్సన్ అన్నట్టు ఉత్తమ పురుష ఎప్పుడు అతని గురించి అతడే చెప్పుకునేది ఉత్తమ పురుష. అంటే సెల్ఫ్ డబ్బా, ఎవరి గురించి వాళ్ళు చెప్పుకుంటే అది ఉత్తమ పురుష కిందికి వస్తుంది తెలుగులో. అర్థమవుతుందా? ఉత్తమ పురుషది ఏంటంటున్నానా, మాట్లాడు వాని గురించి చెప్పుకున్నది ఉత్తమ పురుష. అంటే తమ గురించి తాము, ఎవరి గురించి వారు సెల్ఫ్ డబ్బా చెప్పుకుంటే అది ఉత్తమ పురుష ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ మధ్యమ పురుష అంటే వినువాని గురించి తెలియజేసేది, అంటే ఎదుటివారు అంటే వినువాని గురించి తెలియజేసేది మధ్యమ పురుష. ఈ మధ్యమ పురుష అనేది విద్యార్థక వాక్యాన్ని పోలి ఉంటుంది. ఈ విద్యార్థక వాక్యం మధ్యమ పురుషని బోధిస్తుంది. భవిష్యత్తు కాల మధ్యమ పురుషుని బోధించేది విద్యార్థక వాక్యము. మీరంతా పరీక్ష బాగా రాయండి అంటే వినువాని గురించి ఇటు చెప్తాడు, వాడు వింటాడు, అది మధ్యమ పురుష. ఇది మధ్యమ పురుష అనేది సెకండ్ పర్సన్ కిందికి వస్తుంది. ఇక లాస్ట్ వచ్చేది ప్రథమ పురుష, ఇది థర్డ్ పర్సన్. ప్రథమ పురుష ఏంటంటే వినువాని గురించి కాదు, వాని గురించి వాడు కాదు, మూడో వ్యక్తి గురించి మాట్లాడుకునేదే ప్రథమ పురుష. మూడో వ్యక్తి గురించి మనం దాదాపుగా 70 నుండి 80% మంది ప్రథమ పురుషకి చెందిన వాళ్ళమే ఉంటాం. ఎందుకంటే మూడో వ్యక్తి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. మనం ఇద్దరం కలిసినప్పుడు మనం మాట్లాడడం తక్కువ కంటే ఎదుటి వాళ్ళు ముచ్చట్లు ఎక్కువ మాట్లాడుకుంటారు ఎక్కువ మంది. ముఖ్యంగా అయితే ఆల్మోస్ట్ అందరూ థర్డ్ పర్సన్ గురించి ఎక్కువగా మాట్లాడతాం. కాబట్టి మనం అందరము ప్రథమ పురుషకు సంబంధించిన వ్యక్తులం కిందికి వస్తాం. ఉత్తమ పురుష అయితే ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోవాలి, మన గురించి మనమే చెప్పుకునేది ఉత్తమ పురుష. ఎదుటి వాని గురించి చెప్పేది మధ్యమ పురుష. మూడో వ్యక్తి గురించి అంటే వినేవాని గురించి కాదు, మనది మనం కాకుండా మూడో వ్యక్తి గురించి చెప్తే ప్రథమ పురుష. మనం అందరం ప్రథమ పురుష కిందికే వస్తాము. అంటే సందర్భం వచ్చిందని చెప్తున్నా. అంటే ఈ విద్యార్థక వాక్యము అనేది భవిష్యత్ కాలం అంటే మధ్యమ పురుషకు సంబంధించిన ఏవైతే ఉంటాయో వాక్యాలు అవన్నీ విద్యార్థక వాక్యం కిందికి వస్తాయి. మీరు పరీక్ష బాగా రాయండి, మీరందరూ మా ఇంటికి రండి, ఇంకేం నాన్న మీరు అటు వెళ్ళండి, నువ్వు నేను చెప్పేది విను, మీరు అటు వెళ్ళండి, ఇవన్నీ విద్యార్థక వాక్యాలు అన్నట్టు. అంటే మధ్యమ పురుష వినువాని మనం చెప్తే వాడు వింటాడు, అది వినువాని గురించి తెలియసి మధ్యమ పురుష. సో ఇది 14వ ప్రశ్న. ఇక మనము 15వ ప్రశ్నలోకి వెళ్దాము. 15వ ప్రశ్న, భార్య భర్తను తిడుతుందా తిట్టదా అంటే లేదా? ఆప్షన్ 1 సందేహార్థక వాక్యము, ఆప్షన్ 2 సామర్థ్యార్థక వాక్యము, ఆప్షన్ 3 ప్రేరణార్థక వాక్యము, ఆప్షన్ 4 ప్రార్థనార్థక వాక్యము, ప్రార్థించడము. సో సరైన సమాధానము ఆప్షన్ 1 సందేహార్థక
వాక్యం. సందేహార్థక వాక్యము ఎందుకంటారా? సందేహమే కదా నాన్న. భార్య భర్తను తిడుతుందా లేదా? సందేహార్థక వాక్య నిర్వచనం ఒకసారి మనం విందాము. రెండు లేదా అంతకంటే ఎక్కువ సందేహం కలిగిన వాక్యాలు పదాలు ఒకే వాక్యంలో చేరినాయి అనుకో, దాన్ని సందేహార్థక వాక్యం అంటాం. రెండు లేదా అంతకంటే ఎక్కువ సందేహం కలిగిన పదాలు ఒకే వాక్యంలో చేర్చడం సందేహార్థక వాక్యము అంటాం. ఇక్కడ చూడండి, భార్య భర్తను తిడుతుందా లేదా? అది తిట్టవచ్చు, తిట్టకపోవచ్చు. అంటే సందేహం, అంటే డౌట్, కాబట్టి సందేహార్థక వాక్యం. మీరు చెప్పండి, తిడతారు కదా, రైట్. దాంట్లో సందేహం ఉన్నది సార్ అంటారా? అంటే మనం వాక్యాల్లో చెప్పుకోవడానికి మీకు ఈజీగా అర్థం కావడానికి ఇలాంటివి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. చిరంజీవి డాక్టరా యాక్టరా? ఇది కూడా సందేహార్థక వాక్యం. ఇంకోటి చెప్పాలా? రైట్. ప్రియా రేపు వస్తుందా రాదా? ఇవి అన్నీ సందేహార్థక వాక్యాలు. అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ సందేహాలు కలిగిన పదాలు ఒకే వాక్యంలో చేరడాన్ని మనము సందేహార్థక వాక్యము అంటాము. ఇది సందేహార్థక వాక్యం. ఓకేనా? మీకు అర్థమవుతుంది కదా? అర్థం కాకుండా మాత్రం చిన్న కామెంట్ చేయండి, కామెంట్ చేయండి. దాని క్లారిఫికేషన్ ఇస్తాము, నెక్స్ట్ వీడియోలో అన్నా ఇస్తాము, ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. నెక్స్ట్ ఈరోజు ప్రశ్న, ఈరోజు ప్రశ్న ఇది అందరికీ అవసరమేనాను. వచ్చే సంవత్సరం మీ అందరికీ ఉద్యోగాలు రావచ్చు అనేది ఏ వాక్యము? వచ్చే సంవత్సరము మీ అందరికీ ఉద్యోగాలు రావచ్చు అనేది ఏ వాక్యము? ఇది ఈరోజు ప్రశ్న. మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ రేపటి సిలబస్ నందు ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం, మరి వాక్యంలోని మిగిలిన అంశాలను మనము రేపటి లైవ్ టెస్ట్లో చెప్పుకోవడం జరుగుతుంది. ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే నాన్న, వీలైనంత ఎక్కువగా మా ఛానల్ని షేర్ చేయండి మీ మిత్రులకి. మీ యొక్క అభిప్రాయాలని, మీ యొక్క సందేహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి.